ఛార్జ్షీట్ ప్రకారం అవినాష్ రెడ్డి గారు, వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు, మొన్ననే బెయిల్ మీద విడుదలైన శివశంకర్ రెడ్డి గారు, వీరు కుట్ర పన్ని గంగిరెడ్డి అనే వ్యక్తిని ముందు మేనేజ్ చేసి, నమ్మక ద్రోహి అంటే అతను మేనేజ్ చేసి దస్తగిరి అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి, ఆ సునీల్ యాదవ్, దస్తగిరి, ఇంకోటి ఆడాడు ఉమాశంకర్ రెడ్డి, వీళ్ళతో హత్య చేయించారు. అన్నీ క్రిస్టల్ క్లియర్గా ప్రూవ్ అయిపోయినాయి. దస్తగిరే తనే అన్నీ ఒప్పుకున్నాడు, చేసిన తప్పుకి పశ్చాత్తాపడ్డాడు. కానీ నన్ను వేయించింది వీళ్ళు అన్నాడు. అతనే మొన్న చెప్పాడు దస్తగిరి, నేను ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయకూడదు, అసలు హత్య చేయించిన జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తామంటే, ముఖ్యమంత్రిగా ఉంటే తప్పు చేశానని పశ్చాత్తాపడిన నేనెందుకు పోటీ చేయకూడదు అని చెప్పి దస్తగిరి చాలా అద్భుతంగా మరి తను ప్రశ్నించాడు. మరి ఇప్పుడే అందిన వార్త, దస్తగిరి తనని జైల్లో క్యాష్ కూడా వాళ్ళు తీసుకొచ్చి నాకు క్యాష్ కూడా చూపెట్టారు, 20 కోట్లు అని చెప్పారు, నన్ను ప్రలోభ పెట్టారు, మా వాళ్ళని అదర్వైజ్ ఇబ్బంది పెడతామన్నారు. మరి బెయిల్ తీసుకుని మరి నన్ను ఎంతగా ప్రలోభ పెడుతున్న ఈ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి మరి ఆయన అడ్వకేట్ అయిన ప్రముఖ న్యాయవాది మాజీ జడ్జ్ జడ శ్రావణ్ కుమార్ గారు తమ వాదనలు వినిపించారు. ఈ నెల 28వ తారీఖుకి పోస్ట్ చేయమని అవినాష్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వటం జరిగింది. తప్పకుండా అఫ్కోర్స్ కొంత టైం పడుతుంది, కానీ బెయిల్ రద్దు అయితే అవుతుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. మరి బెయిల్ ఎవరనే శివశంకర్ రెడ్డికి అనుకున్నాం, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకి ఏదో అది బాగలేదు ఇది బాగలేదంటే ఇచ్చారు. ఎనీహౌ బెయిల్ ఈజ్ ఎనీబడీస్ రైట్. అందులో కూడా కండిషన్లు ఉన్నాయి. మరి ఆయన ఖాళీగా కూర్చుంటాడా ఒంట్లో బాగోలేదని, మరి బెయిల్ కండిషన్లు వైలేట్ చేస్తే అది వేరే విషయం. ప్రస్తుతానికైతే దస్తగిరి తను జైలుకి పలానా వాడు వచ్చిన మాట నిజం. వీళ్ళు ఎన్ని కౌరులు చెప్పినా అప్పుడు దాకా ఏనాడు జైలుకి వెళ్ళి ఎవరికి వైద్య సేవలు చేయని వ్యక్తి దస్తగిరి జైల్లో ఉండగా మరి వచ్చి సేవలు చేశాడంటే ఎవరు నమ్ముతారండి, ఎందుకు నమ్ముతారండి? అంచేత అది దొరికేసినట్టే. డెఫినెట్గా బెయిల్ రద్దు అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇందాక వైఎస్ షర్మిల రెడ్డి, ఎందుకంటే మా ఎదవలు ఒప్పుకోవట్లే, కానీ నేను వైఎస్ షర్మిల రెడ్డి, తను నిజంగా పౌరుషం ఉన్న అమ్మాయి.